క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా అద్భుతాలు చేయొచ్చు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ వర్క్ షాప్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 జనవరి 1 నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దీని ద్వారా భవిష్యత్తులో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా శ్రమ, సమయం ఆదా అవుతాయని చెప్పారు సీఎం చంద్రబాబు. ఆధునిక ప్రపంచాన్ని మార్చబోయే సాంకేతిక విప్లవాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటి. అమెరికా సిలికాన్ వ్యాలీని ఆదర్శంగా తీసుకుని క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగమైన టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబీఎంకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. Quantum Valley with deep technologies. This is very order of the day. Earlier, only IT and applications. Now, as on today, AI has become a reality. Deep technologies are becoming a reality. By January 1st, Quantum Computing Center will operate from Amaravati. This is where beginning of Quantum Valley. Then, not only starting with quantum computing, you have to bring ecosystem. We have to bring use cases. గతంలో ఐటీ రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి పునాది వేస్తున్నారు. దక్షిణాసియాలోని తొలి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటవుతుందని చెప్పారు మంత్రి లోకేష్. But it takes a visionary to see the future, distill it, execute it. And once again, while young ministers are in their 40s, we're witnessing the next technological revolution under the leadership of the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji. You know, we are here to ignite a bold vision to transform Amaravati into South Asia's first quantum valley, a thriving ecosystem where ideas become innovations and innovations become industries. This is not a one-day event. This is a dawn of a national movement. ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏ టెక్నాలజీనైనా అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం పడుతున్న అడుగులు కూడా ఆ దిశగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి సరిగ్గా 6 నెలల డెడ్ లైన్ పెట్టుకున్నారు. సో ఈ 6 నెలల్లో ఎంత ఫాస్ట్ గా పనులు జరగబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ, అందుకోసమే ఈరోజు ఒక డిక్లరేషన్ కూడా తీసుకున్నారు. ఇది బహుశా ప్రపంచంలోనే ఇట్లాంటి వర్క్షాప్ జరగడం తొలి. ఇంత పెద్ద ఎత్తున ఒక జాతీయ స్థాయిలో భారతదేశంలోని అత్యంత జాతీయ అలాగే అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలందరూ ఒక చోట చేరి ఒక డీప్ టెక్నాలజీకి సంబంధించిన ఈ స్థాయిలో ఈ డిస్కషన్ జరగడం, ఒక లోతైన డిస్కషన్ జరిగింది. ఆ మేరకు ఒక డ్రాఫ్ట్ని కూడా తయారు చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ డిక్లరేషన్ ప్రకారం ఒక బ్లూ ప్రింట్ని రూపొందించారు. 6 నెలల్లో అమరావతిలో దక్షిణ ఆసియాలోనే మొదటైన ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడానికి అవసరమైన బ్లూ ప్రింట్ని సిద్ధం చేసుకున్నారు. ఆ దిశగా వెళ్ళడానికి ముందుగా ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలన్న దాని మీద పెద్ద డిస్కషన్ అయింది. సాధారణంగా మనం చూస్తుంటాం, సాధారణ కంప్యూటర్ల కంటే పెద్ద ఎత్తున 1000 రెట్ల వేగంతో పనిచేసే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తులో ఒక సాంకేతిక విప్లవం కాబోతోంది. ఇప్పటికే దీంట్లో అనేక పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి అనేక రంగాల్లో. ఎందుకంటే భవిష్యత్తుని సాధారణంగా మనం ఊహించలేము, కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే భవిష్యత్తుని ఊహించి నిర్ణయించి ఒక దిశని ముందుగానే ఏర్పాటు చేసుకునే అత్యంత వేగవంతమైన సాంకేతికత ఇది. సో దీన్ని ఒడిసి పట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లీడ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న దీనికి సంబంధించి నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్రం కూడా సహకరించింది. దీంతో అత్యంత ఐటీ దిగ్గజ సంస్థలైన ఐబీఎం అలాగే టీసీఎస్, ఎల్ఎన్టీతో కలిసి ఒక ఎంఓయూ కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4000 కోట్ల రూపాయలని వినియోగించబోతోంది. జనవరి 1న దీన్ని ప్రారంభించబోతోంది. దీని ద్వారా దాదాపుగా 156 క్యూబిట్ కంప్యూటింగ్ అంటే అత్యంత వేగవంతమైన ఏదైనా ఒక పరమాణువు లాంటి చిన్న సమాచారం దొరికినా దాన్ని విశ్లేషించే తీరు, ఆ డేటాని అనలైజ్ చేసే తీరు కానీ, ఆ వచ్చే సమస్యలను ఎదుర్కొనే ఆ పరిష్కార మార్గాలు కానీ క్షణాల్లో చెప్పగలిగిన సాంకేతికత దీని సొంతం. సో ఇది భవిష్యత్తులో ఆధునిక ప్రపంచం మారబోయే సాంకేతిక విప్లవాల్లో ఇది చాలా కీలకమైనది. సో ఇట్లాంటి కీలకమైన రంగాన్ని పుణికిపుచ్చుకోవడం ద్వారా, దాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా
దీన్ని వేగంగా రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమెరికాలో మీరు చెప్పినట్టుగానే సిలికాన్ వ్యాలీకి ఎంత ప్రాధాన్యత వచ్చిందో అక్కడ సిలికాన్ వ్యాలీ వచ్చిన తర్వాత అమెరికా అగ్రరాజ్యం అమెరికాలో దాని ప్రాధాన్యత ఎంత స్థాయిలో పెరిగిందో అంతే స్థాయిలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కావచ్చు, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచంలో కూడా ఇది ఒక రాయి కాబోతోంది. ఆ స్థాయిలో సిలికాన్ వ్యాలీ స్థాయిలో క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ రూపుదిద్దుకోబోతుంది. దీని ద్వారా లక్షలాదిగా ఉద్యోగాలు రాబోతున్నాయి, లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. దీని ద్వారా మానవ సంక్షేమంతో పాటు వాణిజ్యంలో కూడా చాలా అనుకూలంగా మలుచుకొని ఆ భారీ ఎత్తున ఆదాయాలు మలుచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తుని ఊహించి భవిష్యత్తుని నిర్దేశించుకునే సాంకేతికత దీని సొంతం కాబట్టి ఆ దిశగా దీన్ని తీసుకోవడం ద్వారా గతంలో ఐటీని విస్తృతపరచడంలో ఆంధ్రప్రదేశ్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు పెద్ద ఎత్తున ఫలితాలు ఇచ్చాయని చాలా ఖచ్చితంగా చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే దిశగా ఈసారి క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా అంతే స్థాయిలో విప్లవాత్మకంగా అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నాం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు దేశంలో ఈ స్థాయిలో వర్క్షాప్ అయితే నిర్వహించలేదు. సో అందరూ పెద్ద ఎత్తున టెక్ దిగ్గజాలు అందరూ ఒక చోట చేరి దాంట్లో ఎదురవుతున్న సవాళ్ళు కావచ్చు, దానికి అవసరమైన సాంకేతికతకు సంబంధించి కావచ్చు, లేకపోతే దాంట్లో నైపుణ్యం కావాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని పెంచుకునే మార్గాల మీద కావచ్చు. సో ఇట్లాంటివన్నీ చర్చించడం ద్వారా దాన్ని వీలైనంత వేగంగా అందరి సలహాలని తీసుకున్నారు. ఒక డ్రాఫ్ట్ డిక్లరేషన్ తయారు చేసి మళ్ళీ ఇంకొకసారి దాని గురించి చర్చించి ఫైనల్ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు. ఆ డిక్లరేషన్ ప్రకారం 6 నెలల్లో దానికి అవసరమైన అల్గారిథమ్స్, సాధారణంగా ఇట్లాంటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయాలంటే ముందుగా అల్గారిథమ్స్ను రూపొందించాల్సి ఉంది. సో జనవరి 1కి కేవలం 6 నెలల్లోనే అసాధారణమైన రీతిలో ఒక టార్గెట్ని పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 100 అల్గారిథమ్స్ని రూపొందించి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు నాటికే వాటికి ఒక పరిష్కార మార్గాలను కనుక్కునే విధంగా వాటిని రూపొందిస్తున్నట్టుగా పేర్కొంది. సో మొత్తానికి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం కావచ్చు, అందుకు సంబంధించిన ఒక పెద్ద ఎత్తున వర్క్షాప్ కావచ్చు, దేశంలోనే మొదటిసారిగా ఈ స్థాయిలో చర్చించినట్టుగా వచ్చిన ఐబీఎంకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, టీసీఎస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, అమెజాన్, హెచ్సిఎల్ లాంటి అనేక దిగ్గజ సంస్థలు వచ్చాయి. సో ఆస్ట్రాజెనకా కావచ్చు, లేకపోతే భారత్ బయోటెక్ కావచ్చు, ఇలాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ ఒకచోట చేరారు. ఇది కేవలం సాంకేతికతకి సంబంధించిన అంశమే కాదు, మానవాళికి సంబంధించిన అన్ని రంగాల్లో దీని ప్రభావం ఉంటుంది. సో దీన్ని అన్ని రంగాల వాళ్ళు, ప్రధానంగా ఫార్మా కావచ్చు, డ్రగ్ డిటెక్షన్ కావచ్చు, మిగతా డేటా అనాలిసిస్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఇప్పుడు లభిస్తున్న విశ్లేషణ కంటే తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ పరిష్కార మార్గాలను చూపించే నాలెడ్జ్ సాంకేతికత కాబట్టి సో దానిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఫోకస్డ్గా దాని మీద వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఏర్పాటు చేసిన వర్క్షాప్ అయితే పెద్ద ఎత్తున విజయం సాధించిందని చెప్పాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలు జోరందుకున్నాయి. అంతా హైకమాండ్ చూసుకుంటుందన్న ఖర్గే వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2-3 నెలల్లో మార్పు తథ్యమంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బెంగళూరులో రణదీప్ సింగ్ సుర్జేవాలా పర్యటించడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 5 ఏళ్లు తమ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు సిద్ధరామయ్య. డీకే శివకుమార్తో కలిసి మాట్లాడారు సిద్ధరామయ్య. తామిద్దరం మళ్లీ తిరిగి వస్తామని ప్రకటించారు సీఎం. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. 2-3 నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ ప్రకటించడం, ఆ వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరుకి రావడంతో ఈ ఊహాగానాలకి మరింత బలం చేకూరింది. సిద్ధరామయ్యను మార్చాలని కర్ణాటక కాంగ్రెస్లోని ఒక వర్గం గత కొంతకాలంగా హైకమాండ్పై ఒత్తిడి పెంచుతోంది. ఈ మధ్య కొందరు బహిరంగంగానే దీనిపై మాట్లాడారు. ఈ ప్రచారం జోరందుకోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా దీనిపై మాట్లాడారు. మార్పు వ్యవహారం అంతా హైకమాండ్ చూసుకుంటుందని ప్రకటించడంతో ఇక సీఎం మార్పు తథ్యమనే మాటలు గట్టిగా వినబడుతున్నాయి. That is in the hands of High Command. Nobody can say here what is going in the High Command. This is left to the High Command. High Command has got power to take further actions, but unnecessarily one should not create problems. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాత్రం తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో బండలాగా ఉంటుందని ప్రకటించారు. డిప్యూటీ సీఎం శివకుమార్ సమక్షంలోనే ఆయన ఈ మాటలన్నారు. తామిద్దరం మళ్లీ తిరిగి వస్తామని శివకుమార్ చెయ్యి పట్టుకొని మరి చెప్పారు సిద్ధరామయ్య. ಈ ಸರ್ಕಾರ 5 ವರ್ಷ ಬಂಡೆ ತರ ಭದ್ರವಾಗಿರುತ್ತದೆ. ನೋಡಪ್ಪ, ಈ ಸರ್ಕಾರ 5 ವರ್ಷ ಬಂಡೆ ತರ ಭದ್ರವಾಗಿರುತ್ತದೆ. ఇప్పటికీ బెంగళూరుకు చేరిన కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నారు. అసమ్మతి గళం వినిపిస్తున్న వారితోనూ ఆయన సమావేశం కానున్నారు.
3 రోజుల పాటు ఆయన బెంగళూరులో మకాం వేస్తుండటంతో ఒక్కసారిగా కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శివరాజ్ సిద్ధంగా ఉన్నారు. శివరాజ్, సీఎం మార్పు తథ్యమనే వార్తలు గుప్పమంటున్న నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? అవును, ప్రస్తుతం కర్ణాటక రాజకీయంలో భారీ సెన్సేషన్ సృష్టిస్తూ ఉన్నది ఏమంటా అంటే ఇప్పుడు సీఎం గారు చేంజ్ అవుతారా అనే టాపిక్ చాలా హాట్గా మారింది. ఎందుకంటే రామనగర ఎమ్మెల్యే అయిన ఇక్బాల్ హుసేన్ వాళ్ళు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమప్పా అంటే ఇంకా కొద్ది నెలల్లో సీఎం చేంజ్ అయిపోతున్నారు. వాళ్ళు ఎవరు కాదు, డీకే శివకుమార్ గారు నెక్స్ట్ సీఎం అవుతారు అన్న వాక్యం ప్రకటించారు. దానిపైన ఇక్కడ కర్ణాటక రాజకీయంలో ఒక సంచలనమే సృష్టితమైంది. ఎందుకంటే ఇప్పుడు తానే మన సుర్జేవాలా కాంగ్రెస్ నేత సుర్జేవాలా గారు కర్ణాటకనికి వచ్చి 40 ఎమ్మెల్యేలతో పాటు నేరంగా ఒక చర్చ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏమైతా ఉంది కర్ణాటక ప్రస్తుతం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరొకరు ఇక్కడ కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు. సర్కార్లో ఎమ్మెల్యేలకు ఫండ్ ఇస్తా లేదో అన్న టాపిక్ ఉంటే మరొకడ సీనియర్ నేతలైన రాజన్న సేరింటే కొంతమందిలో నేతలు సహా చెప్తా ఉన్నారు. ఆగస్ట్ మరి సెప్టెంబర్లో కొన్ని చేంజెస్ అవుతావి, పెద్ద సంచలనం సృష్టిస్తుంది రాజకీయంలో కర్ణాటకంలో. అలాగూ సీఎం చేంజ్ అయిపోతున్నారు అనే టాపిక్ ఇప్పుడు ಹೆಚ್ಚು చర్చ పడుతున్నది. ప్రస్తుతం ఇక్కడ సిద్ధరామయ్య గారు ప్రస్తుతం ఉన్న హాలీ సీఎం అయిన సిద్ధరామయ్య గారు చెప్తాను, అలా ఏమీ లేదు, మేము 5 ఏళ్ళు ఉన్నాము అన్న మాటలు చెప్తా ఉంటే మరొక పైన వ్యాఖ్యానం స్పందిస్తూ ఉన్నారు. డీసీఎం గారు కూడా ఇక్కడ ఏమీ జరగదు, అంతా సుఖంగా నడుస్తుంది అన్న మాటలు చెప్తా ఉన్నారు. మరొక పైన విరోధ పక్షములు సహా అశోక్ సేరి కొందరు చెప్తా ఉన్నారు ఈ సర్కారం ఊడిపోతుంది, కొన్ని మంత్స్లోనే మరో ఎలక్షన్ వస్తుంది అన్న మాటలను వాళ్ళు కూడా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏమంటే రామనగర ఎమ్మెల్యే అయిన ఇక్బాల్ హుసేన్ గారు ఏమి ఉండారో వాళ్ళు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారో, నెక్స్ట్ సీఎం డీసీఎం ఇప్పుడున్న డీకే శివకుమార్ గారు ఏమన్నారో వాళ్ళే నెక్స్ట్ సీఎం అవుతారో, కొద్ది నెలల్లోనే అది చేంజ్ అవుతున్న వాక్యం ప్రకటించారు. దానిపైన ఇప్పుడు రకరకాలుగా ఒక చర్చలు కూడా ప్రస్తుతం కర్ణాటకంలో జరుగుతూ ఉన్నవి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సుర్జేవాలా గారు ఏమొచ్చినారో వాళ్ళు కూడా ఇక్కడ 40 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు కొన్ని ఏమి నడుస్తూ ఉంది, ఇక్కడ మీకు ఏమి ఫండ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, ఇలాగే కొన్ని డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడో రాజకీయంలో కర్ణాటకంలో మరి కొద్ది నెలల్లో పెద్ద సంచలనం అవుతుంది అన్న ಒಂದು చర్చలంతో ఇప్పుడు రాజకీయంలో నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ శివరాజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక కళ్యాణదుర్గం ఈ స్టాంప్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్ బయటపడింది. ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఎస్ఆర్సీ ఇన్ఫ్రాను కేసులో ఇరికించే కుట్ర చేశారన్నారు పోలీసులు. ఎందుకంటే లేటెస్ట్ గా తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి కుమారుడు మారుతి పాత్రను గుర్తించారు పోలీసులు. ఈ స్టాంప్ కుంభకోణంలో ఎమ్మెల్యే సురేంద్ర బాబును ఇరికించేందుకు మారుతి ప్రయత్నించినట్లు తేల్చారు. నిందితులతో మారుతి చౌదరి ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించారు. అంతేకాదు మారుతి తమతో మాట్లాడినట్లు వెల్లడించారు నిందితులు ఎర్రప్ప, మోహన్. దాంతో మారుతి చౌదరిపై టీడీపీ హైకమాండ్కి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యే సురేంద్ర. ఈ స్టాంప్ స్కామ్ లో కుట్ర కోణాన్ని గుర్తించారు కళ్యాణదుర్గం పోలీసులు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును, అతని కంపెనీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ను ఈ కుంభకోణంలో ఇరికించే ప్రయత్నం చేసినట్లుగా విచారణలో తేలిందన్నారు. నిందితులు ఎర్రప్ప, మోహన్ తో ఎమ్మెల్యే సురేంద్ర బాబుపై మారుతి తప్పుడు ప్రచారం చేయించారన్నారు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు. మారుతి చౌదరి, సన్ ఆఫ్ హనుమంతరాయ్ చౌదరి, వీరికి అనగా మోహన్ బాబుకు అలాగే మీసేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు. ఈ కుంభకోణంలో ఎస్ఆర్సీ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని వారైతే ఖచ్చితంగా డబ్బులు కట్టినారని తెలపడం జరిగింది. మా ప్రతినిధి ఖాసాన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రాజుని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రాజు, టీడీపీ హైకమాండ్ కి ఫిర్యాదు చేయబోతున్నారు సరే, బట్ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మారుతిపై?
అంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మారుతిని కూడా విచారణకు పిలిచి విచారించే అవకాశం ఉందా, ఈ మేరకు నోటీసులు ఏదైనా జారీ చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే గత వారం రోజులుగా ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టడం, ప్రత్యేకించి కళ్యాణదుర్గం డిఎస్పీ చేసినటువంటి కామెంట్సే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుల నుంచి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరు మాట్లాడారు, వీళ్ళకి వెనకాల ఎవరున్నారు అని దర్యాప్తు చేయడంలో భాగంగానే పోలీసులు కొన్ని ఆసక్తికరంగానే అంశాలను బయటకు పెట్టే అవకాశం వచ్చింది. అయితే ప్రత్యేకించి మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి, అంటే గతంలో 2024 ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ కళ్యాణదుర్గం నుంచి ఆశించాడు. పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అయితే అనూహ్యంగా సురేంద్రబాబుకి టికెట్ రావడంతో ఆయన ఎన్నికల్లో పనిచేయనని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. అంటే అప్పటి నుంచి కూడా ఒక వైర్యం అయితే సురేంద్రబాబు వర్సెస్ మారుతి మధ్య నడుస్తూ వచ్చింది. అయితే మారుతి 2 నెలలుగా ఎవరైతే ఈ స్కామ్ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్నాడో ఎర్రప్పతో తరచూ మాట్లాడాడు. అతని దగ్గర ఈ స్టాంపును కూడా తీసుకున్నాడు. అంటే ఏ సంబంధము లేని వ్యక్తికి ఈ స్టాంపును ఎందుకు తీసుకున్నారు? ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ని అప్రతిష్ట పాలు చేయడమా, లేదు ఈ కేసులో సురేంద్రబాబు ఎమ్మెల్యేని ఇరికించే ప్రయత్నం చేయడమా అనేది ప్రధానంగా చర్చకు వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పటికే సురేంద్రబాబుకు ఈ వ్యవహారంలో ఏ సంబంధము లేదని ఎస్పీ స్పష్టం చేశాడు. కాబట్టి మారుతి ఎందుకు వీళ్ళని ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేశాడు, లేదు ఈ వ్యవహారంలో మారుతికే నేరుగా సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే వేగవంతం కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపుగా 15,000 ఈ స్టాంపుల కొనుగోలులో 400కు పైగానే ఎస్ఆర్సీ పేరుతో వచ్చాయి. కాబట్టి ఎస్ఆర్సీని ఇక్కడ విక్టిమ్ అనేది చూస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వాన్ని మోసగించినటువంటి ఎర్రప్ప ఎస్ఆర్సీకి సంబంధం లేకుండానే ఈ మోసానికి పాల్పడినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. కాబట్టి మన మారుతి గత 2 నెలలుగా ఎందుకు ఎర్రప్పతో తరచూ ఫోన్లో మాట్లాడాడు, అసలు ఈ కాల్ డీటెయిల్ రికార్డ్స్ సిడిఆర్ ఆధారంగానే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో మారుతి పేరు బయటకు వచ్చింది. ఒక మారుతినే ఉన్నాడా లేదంటే మారుతి వెనకాల ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం అంటే అధికార పార్టీలో ఒక కలకలం రేపింది. అనంతపురం జిల్లా రాజకీయాలను కుదిపేసిన అంశంగానే ఈ స్టాంపింగ్ వ్యవహారం జరిగిందని చెప్పేసి ఇప్పటి వరకు జరుగుతుంది. అయితే ఈ స్టాంపు స్కామ్లో మారుతితో పాటు ఇంకెంతమంది ఉన్నారనేది మాత్రం పోలీసుల విచారణలో బయటకు రావాల్సింది. అయితే మరింత మందిని బయట పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఎస్ రాజు, ఇది ఈరోజు 585 బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి టీవీ9.